పోలీసులకు లొంగిపోయినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేసే గుర్రాల విజయ్ కుమార్ ఆలియాస్ ఆకాష్ బాలకృష్ణలు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపారు. ఇక కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడానికి ప్రశాంత జీవితం గడిపేందుకు పోలీసులకు వారు లొంగిపోయినట్లు తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాకి చెందిన 5గురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు. వెంటనే వారు ప్రజా జీవితంలోకి రావాల్సిందిగా కోరుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వీళ్ళిద్దరూ కూడా పార్టీలో జరుగుతున్న అర్థం లేని హింస ఒకటి అండ్ సిద్ధాంతలేమి ఒకటి ఇంకా వేరే ఇతర సంఘటనలు అన్నీ చూసి పార్టీపై తమకున్న భ్రమలు అండ్ అదర్ డిసిల్యూషన్డ్ విత్ సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వాస్తవాన్ని గ్రహించి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఇవాళ లొంగిపోవడం జరుగుతుంది. సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రజలకి చాలా దూరమైంది, పతనానికి అంచున ఉంది. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న సంఘటనలు వాళ్ళు ఒక్కొక్కటి చూసి అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరు. ఈ దశలో పార్టీలో కొనసాగడం అన్నది సరైన విషయం కాదు అని పోలీసులు ఎదుట లొంగుబాటుకి కమ్ ఫార్వర్డ్. సో ఛత్తీస్గఢ్లో చాలామంది మావోయిస్ట్ మిలిషియా సభ్యులు మరియు సానుభూతి పరులు పార్టీని వదిలేసి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారన్న మనకి వీళ్ళ ద్వారా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆన్ దిస్ అకేషన్ ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మనకి కామారెడ్డి జిల్లాలో కూడా అజ్ఞాతంలో ఉన్న 5 సిపిఐ మావోయిస్ట్ కార్డర్స్ ఉన్నారు. లోకేటి చంద్రరావు అండ్ రమేష్, లావణ్య, ఎర్రగొల్ల రవి అండ్ లింబయ్య గారి వెంకటరెడ్డి. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ ఖమ్మం జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా రమణ